వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే మా ఊరికి దగ్గరలో ఒక చిన్న వాటర్ ఫాల్ అంటారో వ్యూ అంటారో మరి ఏమంటారో తెలియదు, చిన్న వాగైతుంది, అక్కడికైతే వచ్చినాం. సో నాతో పాటు అయితే ఇక్కడ చూడండి ఎవరు వచ్చిండ్రు. సో మన పాత ఫ్రెండ్ రవి బ్రో అయితే వచ్చిండు మళ్ళా. సో మేము ఇక్కడికి ఎలా వచ్చామేందని మీరు వెళ్ళి ఫస్ట్ అయితే చూడండి. అండ్ మేమైతే అక్కడ వాటర్ అక్కడ ఉన్నాయి, సో అక్కడికి వెళ్తాం. సో ఇటు మొత్తం ఆఫ్ రోడ్ చేసుకుంటా మేము వచ్చాం. సో ఫస్ట్ అయితే మీరు వెళ్ళి చూడండి, ఈలోపు మేము వాటర్ దగ్గరికి అయితే వెళ్తాం. హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. సో ఇప్పుడు ప్రెసెంట్ మనమైతే మా ఐటీసీ సారాపాక సెంటర్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ నుంచి బుర్గంపాడ్ అండ్ అక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే వేలేరు ఉంటుందిగా, పాములేరు. సో అది దాటినమంటే వెంకటాపురం కాడ నుంచి లోపల రైట్ సైడ్కి తీసుకోవాలి. రైట్ సైడ్కి లోపల మనం ఎక్కడ అంటే తిమ్మంపేట రోడ్ అంటారు, అక్కడికి వెళ్ళిన తర్వాత గుండాలపాడుకి వెళ్ళాలి. బుర్గంపాడుకి అయితే వచ్చేసాం. సో రవి బ్రో అయితే ఫ్యూల్ కొట్టిస్తాడు. సో మన బండికి అయితే అవసరం లేదు. సో ఒకసారి వెళ్దాం. ఎక్కడున్నాడో సార్. బుర్గంపాడ్ మార్కెట్ సెంటర్ ఇది. ఇలాగే ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పాములేరు వాగు ఇది. సో వాటర్ కూడా కొంచెం గట్టిగానే వస్తున్నాయి. అండ్ ఇదిగోండి ఈ బ్రిడ్జ్ క్రాస్ అవ్వాలి. సో పిక్నిక్ పాయింట్ వచ్చేసి అటు లోపల ఉంటుంది. సో వాటర్ అయితే చూడండి ఎట్లా వస్తున్నాయి, మొత్తం రెడ్ కలర్లో వస్తున్నాయి. అండ్ పిక్నిక్ అయితే ఎవరు రాకండి, ఇప్పుడు వాటర్ కొంచెం డేంజర్గానే వస్తున్నాయి. అండ్ ఇలాగే కొంచెం ముందుకెళ్ళి మనమైతే రైట్కి కట్ అవ్వాలి. సో అక్కడ తిమ్మంపేట అండ్ ములకల్పల్లి అని బోర్డు వస్తుంది. సో తిమ్మంపేట రోడ్ అంటే ఎవరైనా చెప్తారు, పాములేరు దాటినమ్మడే వెంకటాపురం వెళ్ళక ముందే తిమ్మంపేట రోడ్ అంటే ఎవరైనా చెప్తారు. అండ్ అక్కడ బోర్డు కూడా ఉంటుంది. సో అటు మనం లోపలికి కట్ అవ్వాలి. ఇగోండి అక్కడ ఆటో వస్తుంది కదా, ఐ థింక్ మీకు కనబడలే అనుకుంటా. సో ఇగోండి ఇక్కడ ఇదే బోర్డు. అండ్ మనం ఇటు లోపల తిరగాలి. సో ఇది బోర్డు అండ్ ఇలా తిరగాలి మనం. ఓకే, సో ఇవన్నీ వచ్చేసి మన జగనన్న కట్టించిన ఇల్లులు. సో ఇవన్నీ ఇక మరి ఇస్తారో ఇయ్యారో మరి చంద్రబాబు గవర్నమెంట్ తెలియదు, కానీ మొత్తం అసలు ఎన్ని ఇల్లులు ఉన్నాయంటే మొత్తం ఈ పోలవరం వాళ్ళ కోసం కట్టిన ఇల్లులు ఇవ్వలేదు ఇంకా. సో ఏం చేస్తారో తెలియదు మరి. ఎన్ని ఇల్లులు ఉన్నాయంటే మస్తు ఇల్లులు ఉన్నాయి, చాలా ఇల్లులు ఉన్నాయి అసలు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. సో గుండాలపాడు అండ్ ఇక్కడ బోర్డు చూడండి, ఇవ్వండి బోర్డు ఉందిగా. సో ఇటు గుండాలపాడు తీసుకోవాలి. సో ఇటు వెళ్తే మనం అయితే ములకల్పల్లి అటు వెళ్తాం. సో ఫస్ట్ తిమ్మంపేట, దాని తర్వాత ములకల్పల్లి. సో ఇలాగే మనం కొంచెం లోపలికి వెళ్ళాలి. ఇలాగే ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పిల్లర్స్ వస్తాయి. ఆ పిల్లర్ నెంబర్ 9 కాడ నుంచి లోపల తిరగాలి మనం. అంటే ఫారెస్ట్ వాళ్ళు వేసిన పిల్లర్స్ అయ్యి. సో నేను చూపిస్తాను మీకు పిల్లర్స్ నెంబర్స్. ఆ నెంబర్ 9 కాడ నుంచి మనం లోపలికి అయితే కట్ అవ్వాలి. ఫ్రెండ్స్, మీకు ఇక్కడ 3 కనబడుతుందిగా పిల్లర్ మీద. సో అలా మనం 9th పిల్లర్ దగ్గరికి వెళ్ళాలి. సో అలా 9 పిల్లర్ 9 అని వస్తుంది, అక్కడ నుంచి లోపలికి కట్ అవ్వాలి మనం. సో అది గుర్తుపెట్టుకోండి, ఆ పిల్లర్ ఎవరైనా వచ్చినప్పుడు. ఇక ఇటు రావడానికి మనకి అదే ఇక అది చూసుకొని రావాలి. సో రోడ్ అయితే ఇక చూడండి ఇంత ఆఫ్ రోడ్ ఉంటుంది మొత్తం. అసలు దీని ఆఫ్ రోడ్ కాదు, అసలు ఇది ఏం రోడ్ కూడా తెలియదు. ఇదేంది చాపనా లేదంటే ఏంది ఇది, ఏందో తిరుగుతున్నాయి పురుగులా. సో మొత్తం బుడద బుడద ఉంటుంది ఇటు మొత్తం. అసలు అడ్వెంచర్ కావాల్సిన వాళ్ళు ఇటు వచ్చేయండి, థ్రిల్ కావాల్సిన వాళ్ళు రండి. సో మొత్తం వాటర్ క్రాసింగ్లే, ప్రాపర్ రోడ్డు ఉంటుంది ఇటు సైడ్. సో ఇలాగే వెళ్తానే ఉండాలి. వచ్చేసినట్టే పిల్లర్ నెంబర్ 9 ఇక్కడే ముందు ఉంటుంది అక్కడ. సో నేను ఇంత పర్ఫెక్ట్గా ఎందుకు చెప్తున్నా అంటే, నేను లాస్ట్ టైం ఇటు ఒకసారి వచ్చాను నేను. సో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్లో వచ్చినాం మనం. సో ఇక్కడికి సో మళ్ళీ ఇప్పుడు వచ్చాము. సో ఇదిగోండి పిల్లర్ నెంబర్ 9 కనిపిస్తుందా. సో పిల్లర్ నెంబర్ 9. సో ఇదే పిల్లర్ నెంబర్ 9. సో ఇలా లోపలికి వెళ్ళాలా. అండ్ రవి బ్రో అయితే పోతానే ఉన్నాడు. గ్రీనరీ చూసిందంటే చాలు మనోడు ఆగడు, అస్సలు ఆగడు. ఎట్లుంది, ముందు పోని కొంచెం ముందు పోని. ఫ్రెండ్స్, ఇలాగే ఫారెస్ట్లో మనం లోపలికి వెళ్ళాలి. సో ఈ ఫారెస్ట్ క్రాస్ అయిన తర్వాత కొంచెం ప్లేన్ ప్లేస్ వస్తుంది, పొలాలు అట్లా సంథింగ్ ఏదో వస్తాయి. అది క్రాస్ అయిన తర్వాత అప్పుడు డైరెక్ట్ వాటర్ అయితే వస్తాయి. సో ఇప్పుడైతే వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా ఉంది, నేను చూసిన అక్కడ బ్రిడ్జ్ దగ్గర. సో కొంచెం జాగ్రత్తగా రండి ఎవరైనా వస్తే మాత్రం. ఫ్రెండ్స్, ఇవ్వండి ఇలాంటి ఘోరమైన ఆఫ్ రోడింగ్ ఉంటుంది ఇటు సైడ్. సో కొంచెం జాగ్రత్త. మన R15s అండ్ అలాగే కేటీఎంలు ఎవరైనా తెచ్చుకునేటోళ్ళు కొంచెం జాగ్రత్త. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కొంచెం ఉండాలి బండికి, లేదంటే పొక్కన పగిలిపోతాయి. ఓకే, వచ్చేసినాం మనం లొకేషన్కి. సో అటు కూడా వెళ్ళొచ్చు అండ్ మనమైతే ఇక్కడే వెళ్దాం.
అబ్బో వాటర్ ఘోరంగా వస్తున్నాయి గైస్. యాక్చువల్లీ ఏంటంటే అటు రావాలా, మేము ఏమో ఊపులో ఇటు వచ్చేసినాం, నీళ్లు కనబడ్డమ్మంటే ఆగదుగా మనకు ప్రాణం, రప్ప ఉరికొచ్చినాం. నాకంటే ముందు రవి బ్రో అయితే కూడా పెద్ద బ్యాగ్ తెచ్చిండు, మరి ఆ బ్యాగ్ లో ఏం తెచ్చిండో ఏమో తెలియదు. మరి అక్కడికి పోయిన తర్వాత ఆ బ్యాగ్ లో ఏమున్నాయి అసలు ఏంది చూడాలా. యాక్చువల్లీ బైక్స్ అటు పెట్టుకున్నాం కదా, మళ్ళీ మేము ఇటు తెచ్చుకున్నాం. సో యాక్చువల్లీ ఇటు వెళ్ళాలి మనం. సో ఇందాక నేను ఒక రాంగ్ టర్న్ తీసుకున్నా అక్కడ, సో ఆ చిన్న రాంగ్ టర్న్ మనకి ఎంత పెద్ద లాస్ చేసింది. సో ఇప్పుడు మనం అయితే వెళ్దాం గైస్. మనం వాటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో మీకు ఆల్రెడీ సౌండ్ అయితే వినిపిస్తుంది అనుకుంటా. అండ్ ఇగోండి సో బ్యాక్ సైడ్, సో ఇది మొత్తం వ్యూ. సో ఒక్కసారి నేనైతే మీకు అయితే ఇక్కడ నుంచి ఒక మంచి పర్ఫెక్ట్ షాట్ తీసుకుంటా. గైస్ వాటర్ ఫ్లోటింగ్ వచ్చేసి ఒక రేంజ్ లో ఉన్నాయి. హైలైట్ ఏంటంటే ఇది లోతు కూడా ఉండదు, కానీ ఫ్లోటింగ్ మాత్రం గట్టి ఫ్లోటింగ్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం కొంచెం ఇంకా ముందుకు వెళ్దాం. అమ్మా యాక్చువల్లీ అటు సైడ్ నుంచి నేను ఇటు సైడ్కి వచ్చిన. సో ఇటు సైడ్ అటు ముందుకు వెళ్దాం, రవి బ్రో ఈ లోపు వస్తాడు. సో ఫస్ట్ అయితే కొంచెం వాటర్ తాగేసి అప్పుడు నేను వచ్చేసి ఆ చివరికి వెళ్దాం అనుకుంటున్నా. సో ఈ రాళ్లపై నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళడమే. అండ్ అలాగే ఏంటంటే రవి బ్రోని అయితే కాఫీ పెట్టమంటానా, తల పగిలిపోతుంది. నేను ట్రావెల్ చేసి ఇచ్చినాం కాబట్టి, సో లోకలే కాబట్టి అయినా కానీ చికాకులు వేస్తుంది. సో అప్పుడు వాటర్ దగ్గరికి అయితే వెళ్దాం అవతలకి మనం. ఫ్రెండ్స్ నేను అటు నుంచి ఇటు సైడ్కి అయితే వచ్చేసిన మళ్ళీ. సో ఇప్పుడైతే మనం కాఫీ చేసుకొని కాఫీ తాగేసి అండ్ మొత్తం మళ్ళీ ఇంకో రౌండ్ మొత్తం తిరుగుదాం, ఇంకా ఫొటోస్ దిగడం అప్పుడు స్టార్ట్ చేద్దాం. సో ఇంకా చాలా కవర్ చేయాలి, అటు మొత్తం తిరిగొద్దాం మనం అయితే వెళ్ళి. గైస్ ఇప్పుడు మనం వెళ్ళి కాఫీ అయితే ఇప్పుడైతే చేయబోతున్నాం. సో మొత్తం రవి చేతనే చేపిస్తా, ఈసారి రవియే చేయాలి మొత్తం. అంటే క్యాంపింగ్ స్టవ్ ఎట్లా ఆన్ చేయాలి ఏందని నాకు తెలియదు బ్రో అని చెప్పి తప్పించుకుందామని ప్లాన్లు ఎత్తాడు మనోడు. అసలు తప్పించుకోవే ఛాన్సే లేదు. సో లాస్ట్ టైం మేము దారకొండ వెళ్ళినప్పుడు అయితే మొత్తం నేనే కుకింగ్ చేసిన. సో ఈసారి రవి బ్రోతో అయితే కాఫీ అయితే చేపిద్దాం అనుకుంటున్నా. అది అందులో జాగ్రత్త, అందులో అది హోల్, అది రాయి లోపల హోల్ ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ రాయి ఒకటి ఉంటుంది, సో అది లోపల నుంచి కింద నుంచి హోల్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి వస్తే అందులో అట్లనే ఒక ఐటమ్ ఏదో నా షూ ఏదో పడిపోయి అట్టే పోయింది అడ్రస్ లేకుండా. అప్పుడు మనం కొత్తగా కొనుక్కోవాల్సి వచ్చింది. సో ఇవి ఇక్కడ మొత్తం మనం అయితే సెటప్ చేద్దాం.
ఫ్రెండ్స్ మనది ఇక్కడ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం అయితే కాఫీ తాగేసాం. సో ఇప్పుడు అటు సైడ్కి వెళ్దాం, అటు సైడ్ వెళ్ళి కొన్ని ఫొటోస్ దిగుదాం మన. సో ఫ్రెండ్స్ ఇంకా మనం ఇలాగే నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఇటు దారి లేదు, ఐ థింక్ అక్కడ నుంచి చెట్టు పై నుంచి పైకి ఎక్కి అండ్ అటు వెళ్ళాలి. అండ్ గైస్ ఇక్కడ వెళ్ళడానికి అయితే ఏం లేదు. సో ఈ దీనిపై నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి చెట్టు పై నుంచి. అమ్మో ఇది నాకు డేంజరే కనబడుతుంది, పడిపోద్దేమో అనే భయం. సపోర్టింగ్ ఇక్కడ ఏమి లేదు దీనికి. అబ్బాయ ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక్కటైతే అసలు ఎక్కడ మిస్ అవ్వట్లే. సో ఇగోండి ఇక్కడ తాగేసి మొత్తం బీర్ బాటిల్స్ ఇగోండి ఇలా పలగొట్టారు. సో ఇలా మామూలుగా వచ్చిన వాళ్ళకి గుచ్చుకుంటే అలా అయితే. సో ఎక్కడైనా సరే ఇంతే చేస్తున్నారు, తాగుతున్నారు, బాటిల్స్ పలగొడుతున్నారు. అంటే తాగొద్దని కాదు, తాగని బాటిల్స్ ఎందుకు పలగొడితే ఎవరికొలు గుచ్చుకుంటాయిగా అంతే అని. అండ్ ఫైనల్లీ గైస్ ఇక్కడైతే మనమైతే వీడియో అయితే మొత్తం కంప్లీట్ అయితే చేసినాం. సో మొత్తం ఇటు సైడ్ అటు సైడ్ వ్యూ అయితే మొత్తం అయితే కవర్ చేసినాం. ఇక మనం ఇంటికి బయలుదేరడానికి రెడీ ఉన్నాం. ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేయండి. అండ్ అప్పటి వరకు కీప్ వాచింగ్ విలేజ్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్ అండ్ బై బై గైస్.